ట్రంప్ విధానాలు మరొక్కసారి భారతీయుల్ని ముఖ్యంగా అండ్ అలాగే ఇతర దేశస్తుల్ని కొంత కలవరపెడుతున్న మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఇదివరకు పిల్లలు అక్కడ పుడితే గనక పేరెంట్స్ ఏ వీసా స్టేటస్ మీద ఉన్నా కూడా పిల్లలకి అమెరికన్ పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరగబోదు. ఫిబ్రవరి 19 తర్వాత కానీ పిల్లలు నాట్ నెసెసర్లీ యుఎస్ సిటిజన్ చెప్పి ట్రంప్ డిక్లేర్ చేయడం, వాటితో పాటు వచ్చే ఇతర మార్పులు చేర్పుల గురించి అందరూ చర్చించుకుంటారు. వీ హ్యావ్ విత్ అస్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ మ్యాటర్. ఫ్లై హై కన్సల్టెన్సీ ద్వారా చాలా మంది వేల మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం అక్కడ యూనివర్సిటీ అడ్మిషన్ కల్పించడంతో పాటు అమెరికాకి సంబంధించిన వ్యవహారాలపై ఎక్స్పర్ట్ గతంలో కూడా చాలా విషయాలు క్లారిఫై చేశారు. పిల్లలకి వీసాలు రిజెక్ట్ అయినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కూడా యష్ పాల్ ఉన్నారు మనతోటి. హాయ్ యష్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మోర్ పాపులర్ యాజ్ యష్. సో యష్, ఇది ట్రంప్ ఈసారి రావడం మంచి దూకుడు మీద వచ్చినట్టు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? నిన్ననే అది యాజ్ 47th ప్రెసిడెంట్ గా ట్రంప్ స్వేరింగ్ చేశారు. సో థింగ్ ఇస్ దట్ అది రావడంతోనే తను బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ లేదని చెప్పినారు. అంటే సో ఎవరైతే యుఎస్లో ఇప్పుడు ఫిబ్రవరి 20th తర్వాత ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకి సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే దే వోంట్ బి ఎనీ మోర్ అమెరికన్ సిటిజన్స్. ముందు ఎలా ఉండేదంటే ఇండియా నుండి కానీ వేరే దేశాల నుండి వెళ్ళిన స్టూడెంట్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వీసా, వర్క్ వీసా, నాన్ ఇమిగ్రెంట్ వీసా, ఇప్పుడు F1 వీసా కావచ్చు, H1 వీసా, L1 వీసా, ఈ వీసాలో ఉండే అందరు కూడా, అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా, ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా స్టేటస్ కావచ్చు, వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ పోయినా కానీ వాళ్ళకి పిల్లలు కనుక పుడితే దే విల్ బీ యుఎస్ సిటిజన్స్. బట్ ఫ్రమ్ February 19th, 2025 ఆ రూల్ లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఏ వీసా స్టేటస్ వస్తుంది మరి? వాళ్ళ పేరెంట్స్ ఏ స్టేటస్ లో ఉంటే ఆ స్టేటస్ లో ఉంటారు. సో H1, H4, F1, F2 అంటే డిపెండెంట్ స్టేటస్ వస్తుంది. డిపెండెంట్ స్టేటస్ వస్తుంది, నాట్ సిటిజన్షిప్ స్టేటస్ రాదు. దీని ద్వారా ఏంటంటే ఒకవేళ ద మెయిన్ ఇది చేయడానికి కారణం కూడా ఏంటంటే ఒకవేళ పేరెంట్స్ ఇల్లీగల్ అనుకోండి, దేర్ కిడ్స్ వోంట్ గెట్ ఎనీ స్టేటస్. అది సో యా